తర్వాత దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం 23వ కీర్తన 6వ వచనము. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మనము చిరకాలము అంటే బ్రతికినంత కాలము మనము దేవుని మందిరములో నివాసం చేయాలి. దేవుని మందిరములో నివాసం చేసినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేస్తూ దేవునితో గడపాలి, దేవునిలో జీవించాలి. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య నీకు వందనములు. అయా చిరకాలము ప్రభ మా జీవితం ఉన్నంత కాలం యేసయ్య అయా మరి నా తండ్రి నీ మందిరంలో గడిపే కృపను దేవా మాకు మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను కూడా దేవా అయా చిరకాలము దేవా నీ మందిరంలో నివసించులాగున మీరే సహాయం దయచేసి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.